హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే మరొక మంచి ఉద్యోగాలు అనమాట. జస్ట్ ఫర్ మనకి ఇంటర్వ్యూ తోటి మనకు NAARMలో మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఎప్పుడు ఉంది, డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మనం డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. మరి సో చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే రాదు, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసేటువంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మిస్ కాకుండా అయితే చూడొచ్చు అనమాట. సో మనం డైరెక్ట్ చూద్దాం. వీడియోకి చూసుకుంటే మనకు జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ తోటి అయితే మనకు NAARMలో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. ఇది ఎక్కడ అనుకుంటున్నారో, మనకు హైదరాబాద్ లొకేషన్లో మనకు ఐకార్లోనే మనకు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ NAARMలో మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో మరి దీనికి ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ అటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో డోంట్ మిస్ అనమాట, మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో మనకు ఉద్యోగాలు. సో చూసుకుంటే మనకు జస్ట్ ఫర్ వీళ్ళు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ, మనకు అప్లికేషన్ చేసుకుంటే జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. సో చూసుకుంటే మనకు దీనికి అర్హతల అభ్యర్థులు మరి ఎప్పుడు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలంటే డిసెంబర్ 29, 30, అదేవిధంగా జనవరి 5th, అదేవిధంగా జనవరి 6th, ఈ యొక్క 4 తేదీల్లో అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో డిసెంబర్ 29, 30 ఉంటుంది, మరి అదేవిధంగా జనవరి 5th అండ్ 6th, ఈ యొక్క 4 డేట్లలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఏదో డేట్లు అయితే మీరు తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి, మిస్ కాకుండా గుర్తుపెట్టుకోండి. సో మనకు పోస్టుని బట్టి మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మరి ఈ యొక్క జాబ్స్కి మనం అప్లికేషన్ చేయాలి అన్న, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే మనకు వచ్చేసి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు PhD, అదేవిధంగా MSc అగ్రికల్చర్, అదేవిధంగా ME, MTech, BTech, అదేవిధంగా డిగ్రీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్, MCA, పీజీలో చూసుకుంటే అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఉత్తీర్ణతో పాటుగా మనకు కంపల్సరీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు పని అనుభవం ఉండాలి. ఇక్కడ చూడొచ్చు, మనకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అప్లికేషన్ చేయండి. మనకు 3 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ PhD, MSc అయితే ఇక్కడ మనకు అగ్రికల్చర్లో చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ME, MTech అండ్ BTech డిగ్రీ చూసుకుంటే మనకు మాస్ కమ్యూనికేషన్, అదేవిధంగా జర్నలిజం, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ అనమాట, ఈ యొక్క కోర్సుల్లో చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. MCA, పీజీకి వచ్చేసరికి మనకు కంపల్సరీగా మీరు పీజీలో అయితే అగ్రికల్చర్ అండ్ ఎకనామిక్స్ అయితే చేసి ఉండాలి. కంపల్సరీ ఈ యొక్క కోర్సెస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా మీకు పని అనుభవం కూడా ఉండాలి, తప్పకుండా వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు. సో వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. మనకు వెబ్సైట్ లింక్ వచ్చేసి కూడా https://NAARM.org.in యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేయండి. మీ అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి కంప్లీట్గా పంపించండి. డిసెంబర్ 29 అండ్ 30 తారీఖు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అప్పుడైనా అటెండ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే జనవరి 5th అండ్ 6th కూడా మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ రోజైనా అటెండ్ అవ్వండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి, మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వాళ్ళైతే మిస్ కాకుండా అప్లికేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ జాబ్ ఇన్ఫో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి విద్యా ఉద్యోగ సమాచారం తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.